హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి తోటకూర మినపగారెలు. సో తోటకూరతో మినపగారెల్ని ఈజీగా అండ్ మంచి టేస్ట్‌తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతేకాకుండా తోటకూర మనకి హెల్త్‌కి ఎంత మంచిదో అందరికీ తెలుసు కదండీ. ఒకసారి గారెలు చేసుకున్నప్పుడు ఇలా తోటకూరను కూడా కలిపి చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండీ. అలాంటి వాళ్ళకు తెలియకుండానే ఇలా గారెల్లో కానీ, పకోడీల్లో కానీ వేసి పెట్టినట్లయితే మాత్రం తెలియకుండానే తినేస్తారండి. అంత బావుంటాయన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయడం ద్వారా ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు మినపగుండ్లను యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఏదైనా డస్ట్ అలా ఉన్నా కూడా వెళ్ళిపోతుందన్నమాట. సో క్లీన్ చేసేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసేసుకొని ఒక 3-4 అవర్స్ వరకు నానబెట్టేసుకోండి. పప్పు మనకి మెత్తగా నానినట్లయితే గ్రైండ్ కూడా మంచిగా అవుతుందన్నమాట. సో 3-4 అవర్స్ తర్వాత చూసినట్లయితే చూడండి పప్పు మంచిగా నానిపోయిందనమాట. మనకి బ్రేక్ చేస్తే అలా మంచిగా బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పులోకి వాటర్ రాకుండా ఓన్లీ పప్పును మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ వచ్చినట్లయితే మనకి గారెల కన్సిస్టెన్సీ రాదనమాట. లూజ్గా అయిపోతుంది పిండి. మనకి వేయడానికి కుదరదనమాట. సో ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. కొంచెం అయితే సరిపోతుందండి. మరి ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోయింది నాకు. వాటర్ని యాడ్ చేసేసుకొని బరగ్గా పట్టుకోండి. మరి మెత్తగా పట్టేయొద్దు. ఇప్పుడు కొంచెం బరగ్గా పట్టేసుకోండి. సో కొంచెం బరకగా పట్టుకున్న తర్వాత నేను దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం మిర్చిని యాడ్ చేసుకోండి. గ్రీన్ మిర్చి మీ స్పైస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో అల్లం ముక్కలు కొంచెం ఎక్కువగానే పడతాయండి. అల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. నేను సాల్ట్ ఇక్కడ వేయట్లేదండి. లాస్ట్లో యాడ్ చేసుకుందాం సాల్ట్. ఎందుకు లాస్ట్లో యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను నేను. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. సో చూసారు కదా ఎంత స్మూత్ పేస్ట్ లాగా వచ్చేసిందో. సో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు అంతా కూడా నేను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. బ్యాటర్ వచ్చేసి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ పిండి మొత్తాన్ని కూడా మంచిగా బీట్ చేసుకోవాలండి. ఎంత మంచిగా బీట్ చేసుకుంటే మనకి గారెలు అనేవి అంత మెత్తగా బాగా వస్తాయన్నమాట. ఫ్లఫీగా వస్తాయి గారెలు వచ్చేసి మనకి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా బీట్ చేసేసుకోండి. అంతా కూడా పిండి అంతా మనకి బీట్ అయ్యే కొద్దీ పిండి అనేది మనకి లైట్గా అయిపోతుంది అనమాట. బరువు తక్కువ అయినట్లు అనిపించేస్తుంది. సో మీరు ఎక్కువ టైం బీట్ చేసినట్లయితే మీకు ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కనుక మీరు బీట్ చేసి గారెలు వేసినట్లయితే మాత్రం గారెలు చాలా ఫ్లఫీగా వస్తాయండి. మనం ఎంత మంచిగా బీట్ చేసుకుంటామో గారెలు కూడా అంతే మంచిగా వస్తాయన్నమాట. ఫ్లఫీగా అలాగే మంచి టేస్ట్ కూడా వచ్చేస్తుంది ఇలా బీట్ చేయడం వల్ల. సో చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా కూడా అయిందనమాట అలా బీట్ చేసే టైంలో. కొంతమంది చెప్తూ ఉంటారు బ్యాటర్ వచ్చేసి మనకి బాగా థిక్గా గట్టిగా ఉండాలి, అప్పుడే మనకి గారెలు బాగా వస్తాయి అనేసి. అలా కాదండి, మరీ గట్టిగా ఉండొద్దు, అలానే మరీ లూజ్గా కూడా ఉండొద్దు. ఇప్పుడు వీడియోలో చూస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే మీకు గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మనకి బ్యాటర్ వచ్చేసి మంచిగా బీట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. దాంట్లో మనకి పిండి ముద్ద కొంచెం వేసినట్లయితే అది బాగా పైకి తేలుతుందనమాట. పైకి తేలితే మనకి పిండి బాగా బీట్ అయిందని అర్థం. సో ఇప్పుడు నేను దీంట్లో తోటకూరను సన్నగా ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ తోటకూరను ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ 2 చిన్న తోటకూరల్ని కట్టల్ని యూస్ చేసుకుంటున్నానండి. చూడడానికి మనకి తోటకూర ఎక్కువగా కనిపిస్తుంది కానీ పిండిలో కలిపిన తర్వాత మాత్రం అంత ఎక్కువ క్వాంటిటీ అయితే ఉండదు. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. బ్యాటర్ని బీట్ చేస్తాం కదండి, అప్పుడు సాల్ట్ వేయొద్దు. అప్పుడు కనుక సాల్ట్ వేసి బీట్ చేసినట్టయితే బ్యాటర్ కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లాస్ట్లో అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ని వేసి యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది గారెకి. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. మునిగేలాగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి.
ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. గారె వేసే ప్రతిసారి కూడా ఒక బౌల్‌లో వాటర్ తీసి పెట్టేసుకోండి. చేతిని డిప్ చేసుకొని ఆ తర్వాత పిండిని తీసుకోండి. మీకు స్టిక్కీగా లేకుండా వస్తుందనమాట. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చేతిలోకి స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ చేసి వేసేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట మనకి గారెలు. నేను ఇక్కడ చిట్టి చిట్టి గారెలు వేస్తున్నానండి. పెద్దగా అయితే మనకి చేతి మీద అంత కుదరదు కదా! సో, నేను చేతి మీద వేసుకుంటున్నాను కాబట్టి చిట్టి చిట్టి గారెలనమాట. సో, చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. మనకు ఆకుకూరలు మన హెల్త్‌కి ఎంత మంచి చేస్తాయో అందరికీ తెలుసు. కాబట్టి చేసి పెట్టేటప్పుడు ఇలా హెల్తీగా చేసి పెట్టండి. చాలా మంచిగా ఉంటుందన్నమాట. గారెలంటే ఆయిలీ అనేసి అట్లా కూడా ఫీల్ అవుతూ ఉంటాం కదండీ! అలా కాకుండా ఇలా తోటకూర వేసుకుంటే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఓహ్! స్నాక్ తిన్నా కూడా ఈరోజు కొంచెం హెల్తీగా తిన్నాము అనేసి. సో, ఆ సాటిస్ఫాక్షన్ కోసం అలాగే మన హెల్త్ కోసం కూడా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. అన్నింటిని కూడా ఇలా 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, మనకి లైట్‌గా అయితే కలర్ వచ్చేస్తుందండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పడం మర్చిపోయానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకుంటాం కదా! ఆయిల్ వచ్చేసి మనకి మంచి కాక మీద ఉండాలనమాట. అంటే అంత హీట్ అయ్యి ఉండాలనమాట. సో, అంత హీట్ అయిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అప్పుడు గారె వేసుకోండి. మనం గారె వేసేటప్పటికి ఆయిల్ బాగా హీట్ ఎక్కుంటుంది కదా! సో, మనకి గారె పైన కలర్ రెడ్ కలర్ వచ్చేస్తుంది. అలాగే మనకి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గారె వేసుకోవడం వల్ల లోపల మంచిగా ఉడికి బాగా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట గారె వచ్చేసి. సో, మనకి చూడండి కలర్ అలానే వచ్చేసింది. లోపల పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. సో, నేనిప్పుడు ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. సో, చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అలాగే లోపల కూడా అంతే సాఫ్ట్ ఉంటాయన్నమాట. సో, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాగే మిగిలిన పిండినంతా కూడా ముందు చూపించిన విధానంగానే గారెలు వేసేసుకోండి. గారె వేసే ప్రతిసారి కూడా వాటర్‌తో అయితే చేతులను డిప్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో, చూడండి మన చిట్టి చిట్టి గారెలన్నీ కూడా రెడీ అయిపోయాయన్నమాట. ఫైనల్‌గా తోటకూర మినప గారెలు రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్.